నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. డాక్టర్ ఉమా హోమియో క్లినిక్ను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఘనంగా స్వాగతం పలికిన డాక్టర్ సిద్ధబత్తిన ఉమాదేవి కుటుంబ సభ్యులు. ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన శ్రీ చైతన్య విద్యార్థులు అభినందనలు తెలియజేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. దాతృత్వం చాటుకున్న పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేద విద్యార్థికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. ఘనంగా జరుగుతున్న సీతారామస్వామి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట 24వ వార్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఉమా హోమియో క్లినిక్ను మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యం గొప్ప పరిష్కారమని, హోమియో వైద్యం ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని, అన్ని రకాల వ్యాధులకు హోమియోలో పరిష్కారాలు ఉన్నాయని, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి హోమియో మంచి మార్గం అని తెలిపారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ సిద్ధబత్తిన ఉమాదేవిని పుల్లారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్మోహన్, కందుల రమణ, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితి శస్త్రాలయ దిగత జనదినాభివృద్ధిరస్తు. చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ థియేటర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూమ్ను మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్, కందుల రమణ, కౌన్సిలర్ కూనల ప్రమీల, కొత్త కోటేశ్వరరావు, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. INTSO లెవెల్ 2 ఒలింపియాడ్ పరీక్షల్లో గ్రాండ్ ప్రైజ్ సాధించిన మీనా హర్షిత, మొదటి బహుమతి పొందిన బైరా యశ్వంతులు, వారి తల్లిదండ్రులు శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటిని ఆయన నివాసంలో కలిశారు. చిన్నారుల ప్రతిభ గురించి తెలుసుకున్న ప్రత్తిపాటి చిన్న వయస్సులో అద్భుత మేధస్సుతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారని వారిని మెచ్చుకున్నారు. విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రుల్ని ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించి పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానాల్లో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఎనంజయ్య, జి అప్పాజీ, కె శ్రీనివాస్, బి మహేష్, ఎన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీకి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లలో చక్కని పురోగతి సాధించిన సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అధ్యక్షతన అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఎస్ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం పన్నులు వసూలు చేసినటువంటి 6 సచివాలయ అడ్మిన్లకు మెమంటోలు అందజేశారు. అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్ పి సుబ్బారావు, ఆర్ఐ కె గిరిబాబు, అబ్దుల్ ఖాదర్లకు మెమంటోలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డి హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పన్ను వసూళ్లలో చక్కటి ప్రణాళిక ప్రకారం వసూలు చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ
ఇదే విధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో 29 సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పఠాన్ చిన్న సత్తర్ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీటెక్ చదువుతున్న విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పఠాన్ యూసుఫ్ వారి ఆత్మీయుడైన ఊటుకూరి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్యార్థికి అందజేశారు. చిలకలూరుపేట పట్టణంలోని కుసునూర్ వీరనితిన్ అనే విద్యార్థి అమరావతి VIITలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి హాస్టల్ ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి హనుమంతరావు, ఊటుకూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పట్టణానికి చెందిన కుసునూరి వీర నితిన్ అనే బాబు అమరావతి విట్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. CSC గ్రూపు. ఈ బాబుకి ఎంసెట్లో 6,000 ర్యాంక్ రావటం వల్ల ఫ్రీ సీట్ రావడం జరిగింది. ఆ బాబుని ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చదివించుకుంటూ, మరి అమరావతి విట్లో ఫ్రీ సీట్ రావటం అంటే ఆ బాబు యొక్క గొప్పతనం. మరి ఆ చదువుకునే పిల్లవాడు ఈరోజు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఆ బాబుకి హాస్టల్ మెస్ ఛార్జీల నిమిత్తం ఈరోజు మా ట్రస్ట్ తరఫున 25,000 రూపాయలు, మరి 4 తరాల నుంచి మా కుటుంబం గురించి తెలిసిన వ్యక్తి, మా మేలు కోరే వ్యక్తి మా అన్నయ్య ఊటుకూరి సుబ్రహ్మణ్యం అన్నయ్య ద్వారా ఈ నగదును వారి తల్లిగారికి అందజేయడం జరిగింది. మరి ఈనాడు సమాజంలో ఎంతోమంది పిల్లలు చదువుల్లో రాణిస్తూ డబ్బు లేకపోయినా పేదరికంలో మగ్గుతున్నా సరే, మరి కొన్ని ప్రభుత్వాలు తీసుకువచ్చిన రిజర్వేషన్ల ద్వారా కానివ్వండి, పిల్లల్లో ఉన్న నైపుణ్యతని ద్వారా కానివ్వండి, మంచి చదువులు చదువుకుంటూ పిల్లలు మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి ఇలాంటి చదువుకునే పిల్లలకు మా ట్రస్ట్ తరపున ఎప్పుడు మేము అండదండగానే ఉంటాము. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా చదువుకునే పిల్లలకు మేము చేసి ఉన్నాము. సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ నందు శ్రీకృష్ణ యాదవ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ XICI సంఘ గౌరవ అధ్యక్షులు గోరంట్ల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న పేద బడుగు బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించిన మహామేధావి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్, అడప రవి, వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, భాస్కర్ రావు, కస్తూరి వెంకటేశ్వరరావు, గోలి భానుప్రకాష్, ఆరాధుల రామకృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. గొప్ప ఆశయంతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి స్వయంగా విద్య నేర్పి ఆమె చేత మహిళా విద్యను ప్రోత్సహించి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాయి పూలే గారు. 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్లో దారుణ వివక్షకు గురవుతూ కనీసం రోడ్లపై నడవాలన్నా కూడా చాట్లు పట్టుకొని నడిచే పరిస్థితి, చీపుర్లతో వెనక్కి కట్టుకొని నడిచే పరిస్థితుల్లో, అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురై కూడా గొప్ప పట్టుదలతో ఈ బడుగు బలహీన వర్గాలని ఒక కాపు కాసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాయి పూలే గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతనే మహాత్మా అని పిలుపునించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాయి పూలే గారు. పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతోటి అందరికీ నమస్కారాలు.
ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఎక్కడో అనగారిన కులాల్లాగా ఎక్కడో వెనకబడిన వాళ్ళ ఉండేవాళ్ళు. అలాంటి వారికి ఒక మహనీయుడిలాగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్యకి చదువు చెప్పి, ఆ చదువు వల్ల ఎవరైతే ఇంట్లో నుంచి బయట రాని ఆడవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి చదువులు చెప్పించి, ఆయన సిద్ధాంతాలని కూడా మన బిఆర్ అంబేద్కర్ గారు తన గురువుగా వర్తించుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ ఇద్దరి స్ఫూర్తి, అలాగే ఎందరో మహానుభావులు వాళ్ళందరూ తెచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు ఈ వ్యవస్థ ఇట్లా నడుస్తుంది. ఇలా మాలాంటి వాళ్ళు కౌన్సిలర్లు కావటం, పదవులు రావటం, మనం కూడా ఎక్కడ తక్కువ కాదు అనే విధంగా అప్పట్లో వాళ్ళు చేసిన త్యాగ ఫలమే ఈరోజు మనం అందరూ అనుభవిస్తున్నామని వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే పుట్టారో అంతమంది స్మరిస్తూ, అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టి ఈరోజు మనం ఇట్లా ఉన్నామని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి పట్టణంలోని బంగారుకోట్ల బజార్లో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత కళ్యాణరాముడు కీలుగుర్రంపై బయలుదేరి భాస్కర్ ఫ్యాన్సీ వద్ద బాలాజీ సంఘం తరపున వేచి ఉండగా, స్వామివారి తరపున రాచుమల్లు వీరభద్రరావు, స్వాతి రమ్య దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ గ్రాఫిక్స్ అధినేత అడ్డగళ్ల చలపతిరావు, నాగలక్ష్మి దంపతులు సీతాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి భాస్కర్ ఫ్యాన్సీ వద్ద పెళ్లి కుమారునిగా ఉన్న శ్రీరాముని వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ గంటన్నర పాటు కన్నుల పండుగగా ఎదుర్కొల ఉత్సవం జరిగింది. అనంతరం సీతమ్మ రాములు వారిని దేవస్థానం వద్దకు జన సమూహంతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. సరిగ్గా 1 గంటకు స్వామివారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు దివి మాధవరామాచార్యులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
లోకాభిరామం శ్రీరామం భూయా భూయా నమామ్యాం శ్రీ సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.